టీడీపీ బీజేపీ కూటమి మధ్య గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసే సీట్లపై ఇరు పార్టీలు ఓ నిర్ణయానికి రాలేదు. సీట్ల సర్దుబాటుతో పాటు ఏ స్థానాల్లో పోటీ చేయాలన్న దానిపై కసరత్తు కొనసాగుతోంది. అయితే తాజాగా సుజనా చౌదరి నివాసంలో జరిగిన సమావేశంలో పోటీ విషయంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఇక పూర్తి సమాచారం మా రిపోర్టర్ సత్యనారాయణ ఫోన్ లైన్లో అందిస్తారు. సత్యనారాయణ, ప్రస్తుతం ఈ గ్రేటర్ కసరత్తుకు సంబంధించి టీడీపీ బీజేపీ మధ్య కసరత్తు ఎలా సాగుతోంది, అలాగే కొంత ఘర్షణ వాతావరణం కూడా జరిగినట్టుగా తెలుస్తోంది కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? శీలా, సాయంత్రం 6 గంటలకు సుజనా చౌదరి ఇంట్లో సమావేశమైన బీజేపీ టీడీపీ నేతలు దాదాపుగా 6 గంటలకు మిత్రపక్షాలకు సంబంధించిన సీట్లను ప్రకటించడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే కొన్ని సీట్ల విషయంలో ఈ రెండు పార్టీలకు ఏకాభిప్రాయం కాకపోవడంతో సుజనా చౌదరి ఆఫీస్ లో కూర్చున్న బీజేపీ నేతలను ఇటు టీడీపీ బీజేపీకి సంబంధించిన కార్యదర్శులు ఒక్కసారిగా ఆందోళన దిగారు. టీడీపీకి సంబంధించిన సిట్టింగ్ సీట్లను ఎందుకు బీజేపీకి ఇస్తారనే ఒక డిమాండ్ తోటి సమావేశం లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ప్రధానంగా హిమాయత్ నగర్ సంబంధించి టీడీపీ సిట్టింగ్ సీటు వినోద్ యాదవ్ టీడీపీ కార్పొరేటర్ గా సిట్టింగ్ సీట్ గా ఉన్న ఆ సీట్ ను బీజేపీ కేటాయించారనే ఆయన ఏకంగా టీడీపీ నాయకులు నిలదీసే ప్రయత్నం చేశారు. బీజేపీకి ఎట్టి పరిస్థితులు ఆ సీటు కేటాయించొద్దనే ఆ సీటు కేటాయించొద్దంటూ నినాదాలు చేస్తారు. అదేవిధంగా మాదాపూర్ విషయంలో కూడా అది తెలుగుదేశం సంబంధించిన సీటు కాబట్టి దాన్ని కూడా బీజేపీ కేటాయించొద్దని ఒక్కసారిగా సమావేశం లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినా ఇటు బీజేపీ టీడీపీ కార్యకర్తలు ఒకరికి ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లో హిమాయత్ నగర్ సిట్టింగ్ సీట్ ను ఎట్లా బీజేపీ కేటాయిస్తారంటూ చెప్తూ వినోద్ యాదవ్ ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తన సీటు తమ పార్టీకి చెందిన సీటు తమకే కేటాయించాలని చెప్పడంతో సుజనా చౌదరి ఇంట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు సంబంధించి పోలీసులు ఇక్కడ చేరుకున్నారు. ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వారందరూ కూడా బయట నెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు టీడీపీ బీజేపీకి మాత్రం ఒక క్లారిటీ మాత్రం రాలేదు. 60-90 సీట్ల పైన తీసుకుందామని చెప్తున్నా ఒక ఏ స్థానాల్లో ఎవరు పోటీ అనే అంశం పైన మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. అయితే సత్యనారాయణ నామినేషన్లకు రేపే చివరి రోజు కావడంతో మరి టీడీపీ బీజేపీ మధ్య ఈ పొత్తుల లెక్కలు ఎంతసేపట్లో తేలే అవకాశం కనబడుతుంది? అంటే గత 3 రోజులుగా అర్ధరాత్రి వరకు కూర్చొని టీడీపీ బీజేపీ నేతలు చర్చించిన స్థానాల కేటాయింపు విషయంలో, ఎందుకంటే దాదాపు 45 సీట్లు సిట్టింగ్ సీట్లు తెలుగుదేశం పార్టీకి ఉండడం వల్ల చాలా మంది తెలుగుదేశం సంబంధించిన కార్పొరేటర్లు టీఆర్ఎస్ లో చేరడం వల్ల బీజేపీ ఆయా సీట్లలో తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వస్తుంది. అయితే ఇప్పటి వరకు ఉన్న ఖైరతాబాద్ నియోజకవర్గంలో హిమాయత్ నగర్ అనేది బీజేపీ నియోజకవర్గం కాబట్టి దాంట్లో ఖర్చు పెట్టుకొని ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తే కనీసం గుర్తింపు కూడా ఇవ్వలేదు వీళ్ళు. ఈ బీజేపీ వాడు కనీసం దాన నాగేంద్రతో ఫైట్ చేస్తే ఒక్కడు కూడా రాలేదు. ఈ రోజు ఇండిపెండెంట్ గా నామినేషన్ 400 పడ్డాడికి. అటువంటిది ఈ రోజు నాకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఒక్కడు కూడా వాదార్చేవాడు కనబట్టలేదు. నాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను నేను. ఆడి బలం చూపెట్టాలా? వాడికి ఏమైనా గెలిచేవాడా? లాస్ట్కి కేసీఆర్ గా అమ్ముడు పోయి ఇవన్నీ చేస్తున్న పనులు హిమాయత్ నగర్ రన్నింగ్ సీట్ ఎందుకు అడుగుతున్నాడు? హిమాయత్ నగర్ లో మాది కదా రన్నింగ్. బీజేపీ ఇప్పుడు గెలిస్తే తెలుగుదేశం జూబ్లీహిల్స్ లో గెలుస్తుందని తెలిసి ఇక్కడ అడుగుతున్నాడు. ఆడి పార్టీ వల్ల వాడకూడదు పనిచేస్తే ఆడి ఎలక్షన్ లో నేను ఎంత పని చేశాను? నేను డివిజన్ ప్రెసిడెంట్ గారిని పాదయాత్రలు చేసి అన్ని చేసి అన్ని గెలిపిస్తే ఈ రోజు నాకు ఇచ్చిన ఇదా ఈ రోజు నాకు న్యాయం జరగలేదు అనుకో, నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా. ఇన్ని సంవత్సరాల పార్టీలో కష్టపడి లాస్ట్కి నాకు జరిగిన న్యాయం ఇదే. నేను